శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జనవరి నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు గమనిద్దాం. ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మిథునంలో గురువు, సింహంలో కేతువు, ధనస్సులో రవి, కుజ, బుధ, శుక్రులు, అదే ప్రకారంగా కుంభంలో రాహువు, మీనంలో శని, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్యారాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలను ప్రధానంగా పరిశీలించుకుంటే మీకు ఈ 10 రోజులు చివరిలో ఉన్నటువంటి 2 రోజులు ఏవైతున్నాయి ఇవి మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఈ లోపుగా ఉండేటువంటి కాలాల్లో మాత్రం మీకు కాస్త సమయానికి డబ్బు అందుబాటులో లేక సతమతం అవ్వడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే నష్టాలు రావు కానివ్వండి, ఈ సమయానికి మీకు డబ్బులు కావాలి కానీ ఆ టైంకి ఇన్ టైంలో మాత్రం అందుబాటులో ఉండవు. తర్వాత ఎప్పుడప్పుడు ఎక్కడో ఒకరి నుంచి మాత్రం సమకూరుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా కాస్త లిక్విడ్ క్యాష్ అనేటువంటిది చేతిలో ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఈ 10 రోజుల్లో కూడా అప్పులు ఇవ్వడం కానీ, లేకపోతే కనుక అప్పు చేయడం కానీ, లేదా ఏమైనా తాకట్లు పెట్టడం ఇట్లాంటి వాటి కనుక చేసినట్లయితే భవిష్యత్తులో మీరు అనుకున్నంత వేగంగా వీటిని విడిపించడానికో వసూలు చేసుకోవడానికో అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం మంచిది. ఇక ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక కొంత ఒత్తిడి పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతకన్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం ఉండవు. అసౌకర్యాలు ఉంటాయి. వ్యాపారస్తులైనటువంటి వారికి ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు రొటేషన్స్ అయితే సానుకూలంగా సాగుతున్నాయి కానీ ఒక తెలియనటువంటి అసంతృప్తి అనేటువంటిది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. అలానే వివిధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం సాధారణంగా సాగిపోతుంది. వయసులో బాగా పెద్దవారు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల వలన కొంత చికాకు పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే మీరు అడిగినట్టుగా వారు కావాల్సినవన్నీ సమకూర్చట్లేదనో, లేకపోతే మీ మాట పెడిచవి పెడుతున్నారనో ఇలా అనుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మిగతా సంతానం ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు చదువుకుంటున్నటువంటి పిల్లలు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ సంతానం, మీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నటువంటి వారు ఉన్నారో అట్లాంటి వారి యొక్క స్థితిగతులు మాత్రం యథాతథంగా చక్కగా సాఫీగా సాగుతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులకు ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే కనుక బాగా చదువుకుంటారు కానీ చదివింది వంట పడడానికి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయి. అందుకని అంటే లాస్ ఆఫ్ మెమరీ అనమాట. చదువుకుంటున్నాం కానీ గుర్తుండట్లేదు ఇట్లా అనుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. తతిమా విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే కొంచెం నీలాప నిందలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వారి సంఖ్య కొంచెం తక్కువగా ఉంటూ ఉంటుంది. తరచూ జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి కానీ వెంటనే ఎవరో ఒకళ్ళతో సర్దుకుపోయేటువంటి విషయాల్లో ముందుకు సాగుతారు కనుక అవి పెద్దవిగా దారితీయడానికి అవకాశాలు అయితే మాత్రం లేవు. బంధువులతో సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. అలానే ముఖ్యమైనటువంటి వస్తువులు సమయానికి కనబడకపోవటమో, లేకపోతే డాక్యుమెంట్స్ సరిగ్గా కనబడకపోవటమో ఇట్లాంటి వాటి వలన చికాకులు పొందడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. కానీ ఏ పనైనప్పటికీ కూడా అయ్యేంత వరకు కూడా ఎవరితోనూ కూడా చర్చించకుండా ఉండటం అనేటువంటిది మాత్రం ఉత్తమం. వేటిని రహస్యంగా అట్టిపెట్టుకుంటారో వాటి వలనే లబ్ధిని పొందగలుగుతారని చెప్పని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. వేలకు నిద్రాహారాలు లోపించకుండా తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఓ చక్కటి టైం టేబుల్ పెట్టుకోవడం, ఆ టైం టేబుల్ ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉండటం అనేది మాత్రం అవసరం. మేషరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలంలో జరుగుతున్నటువంటి ఒడిదుడుకులు ఏవైతున్నాయో వీటిని తట్టుకొని నిలబడడానికి గాను ప్రతినిత్యం కూడా శివారాధన చేయడం అనేది ఉత్తమం. కనుక నమశివాయ 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 అంటూ ప్రతినిత్యం మీకు ఎంత అవకాశం ఉంటే అంతసేపు చక్కగా స్మరణ చేస్తూ ఉండండి. చక్కటి ఫలితాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు మీకు కొంత సాధారణమైనటువంటి ఫలితాలనే కలగజేస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఖర్చులు అమాంతంగా పెరుగుతాయి. ఇవి కూడా వృధా ఖర్చులుగా ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలసట బాగా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఎదుటివారు అపార్థం చేసుకోవడం వలన లేని తగాదాలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి వారి తీరు మీకు పెద్దగా నచ్చదు అని మాత్రం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు చేసేటువంటి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో కొంత చికాకు అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే
మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వచ్చు, కానీ ఆఫర్ లెటర్ చేతికి రావడానికి ఆలస్యం కావచ్చు, లేదా ఆఫర్ లెటర్ కూడా చేతికి వచ్చి ఉండొచ్చు, కానీ మీరు కాంప్రమైజ్ అవ్వడం వల్ల వచ్చేటువంటి ఉద్యోగం కావచ్చు. ఇట్లా ఏదో ఒక రూపంలో అది నిరుద్యోగులకు కానివ్వండి, ఉద్యోగస్తులకు కానివ్వండి, కొంత అసంతృప్తి అనేటువంటిది మాత్రం ఉద్యోగపరంగా నెలకొంటోంది. ఎవరైతే ఇప్పుడు చక్కటి ఉద్యోగాల్లో ఉంటూ బెటర్ జాబ్స్ కోసం మారదాం అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారు కాస్త వేచి చూసేటువంటి ధోరణిలో ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా 4 గ్రహాలు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తలు పాటించుకోవడం ఉత్తమం. అయితే ఇక్కడ అష్టమంలో కూడా మీకు బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు, గోచారరీత్యా యోగాన్ని కలగజేసేటువంటి వారే అయినప్పటికీ అష్టమంలో 4 గ్రహాల యొక్క యుతి ఉన్నప్పుడు మనకి శ్రమ అనేటువంటిది బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలంతా సబబుగా ఉండడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ గురుబలం చక్కగా వెన్నంటి రక్షిస్తోంది. కానీ అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తూ ఉండటం అనేది మంచిది. చక్కటి ఆధ్యాత్మిక చింతనను మాత్రం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలను కూడా సానుకూలంగా సాగుతున్నాయని చెప్పుకున్నాం కదా మొదట్లోనే. ఇంట్లో మాత్రం వివాదాలు ఉండటానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే వయసులో బాగా పెద్దవైనటువంటి వారు ఉన్నారో వారికి డాక్టర్కి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఉండదగింది కాదు. ఇటువంటి నశ కలిగించేటువంటి అనారోగ్యాలు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అసౌకర్యాలు ఉండటానికి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా విద్యార్థుల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం లాభ నష్టాలు లేనటువంటి సమానమైనటువంటి స్థితి కొనసాగుతున్నదని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ 10 రోజులు కూడా మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం, రామచంద్రమూర్తిని పూజించడం అనేది మంచిదే. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు కూడా కాలం కొంత చికాగ్గా సాగుతోంది అనే మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిళ్లు ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎవరైనా సరే బ్యాంక్ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు ఆశించినంత లోన్స్ శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కెరియర్ పరంగా ఉండేటువంటి ఒత్తిడి కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కనుక స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటువంటిది ఈ సమయంలో చాలా అవసరం. అయితే ఈ 10 రోజుల్లో కూడా ఒక విలువైనటువంటి సమాచారాన్ని అందుకోవడానికి, తద్వారా మీరు అనుకున్నటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా జరగడానికి అవకాశం అయితే మాత్రం ఏర్పడుతోంది. అలానే ఈ సమయంలో ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. వృధా ఖర్చులు అనేటువంటివి చోటు చేసుకోకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది అవసరం. ఈ సమయంలో మీరు ఇతరులకు కనుక సలహాలు ఇచ్చినట్లయితే వారు మంచి ఉన్నతిలోకి వెళ్తూ ఉంటారు. అవే సలహాలు మీరు పాటించడం వలన పెద్దగా ప్రయోజనాలు మాత్రం ఏవి ఉండవని చెప్పుకోవచ్చు. సప్తమంలోనే చతుర్గ్రహ కూటమి కొనసాగుతున్నటువంటి కారణం చేత వ్యాపారస్తులైనటువంటి వారికి ఇదంతా సబబైనటువంటి కాలం కాదు. కనుక నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా ఉంటాం, వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా ఉండటం అనేది మాత్రం చాలా అవసరం అని చెప్పుకోవాలి. జీవిత భాగస్వామితో తరచుగా చిరుబులాట్లు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి. ప్రేమలు అనేటువంటివి లాభ నష్టాలు లేకుండా సాగుతాయి. అంటే ఈ ప్రేమ పెళ్లి దాకా వెళ్తుందా అంటే వెళ్తుందని చెప్పలేం. అట్లా అని పెళ్ళే చేసుకోకుండా ఆగిపోతారంటే ఇది చెప్పడానికి కూడా ఇక్కడ అవకాశం ఉండదన్నమాట. యథాతథంగా ఈ ప్రేమలు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా ఈ ఎముకలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడేటువంటి వారు, అరుగుదల లోపాలతో బాధపడేటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. కూర్చుంటే వెన్నునొప్పి రావడం ఇట్లాంటివన్నీ జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థులు అమితంగా శ్రమించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మాత్రం విద్యార్థుల్లో చదువును లైట్గా తీసుకుంటారు. అంటే చదివితేనే మనం బాగుపడతాం అనేది ఏం లేదు. కాబట్టి వ్యాపారం చేసుకొని కూడా ముందుకు వెళ్ళొచ్చు. ఇట్లా మీ ధోరణి మారడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తలు పాటించుకోవాలి. నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఈ భూమిలో ఉండేటువంటి వారు మానవ సంబంధాల కన్నా కూడా రూపాయికే విలువనిస్తున్నారు అనుకునేటువంటి విధంగా సంఘటనలు ఉంటాయి. ఇవి మీ మనసును కాస్త కలిచి వేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఏవైనప్పటికీ మిథున రాశి వారు ఈ 10 రోజులు కూడా రోజువారీ పనులకు గనక పరిమితమై ముందుకు సాగుతూ ఉన్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ఇటువంటివి చెప్తున్నప్పుడు మమ్మల్ని భయపెడుతున్నారు, మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానివ్వండి, ఇవన్నీ జాగ్రత్తల కోసం చెప్తున్నటువంటివి మాత్రమే. మిథున రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలు సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసాను పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా ఉంది. ముఖ్యం అనుకున్నటువంటి ఎటువంటి పనున్నప్పటికీ కూడా ఈ 10 రోజుల్లోనే సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. దాని తర్వాత నుంచి మళ్ళీ ఒక్కొక్క గ్రహం కూడా మీకు కొంత ప్రతికూలంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడతారు. కనుక ఇక్కడ అష్టమరాహు యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా
పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేకుండా సాఫీగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇవాళ అవుతుంది అనుకున్నటువంటి పని ఇవాళ కాకపోవచ్చు, కానీ రేపటికైనా అవుతుంది. కానీ ఏదో ఒక రకంగా మాత్రం ఈ 10 రోజుల్లో ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. పరిచయాలు కూడా చక్కగా ఉన్నతంగా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయని చెప్పుకోవాలి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆదాయం బాగుంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఖర్చుల నియంత్రణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. మీరు కోరుకునేటువంటి రుణాలు ఏమన్నా ఉన్నట్లయితే అవి కూడా మీరు కోరుకున్నంత స్థాయిలో లభిస్తాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకంగా మంచి అనేటువంటిది మాత్రం ఈ 10 రోజుల్లో జరగడానికి అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. అలానే నిరుద్యోగం అనేటువంటి వారు ఏ కొద్దిపాటి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. వ్యాపారస్తులు కూడా కాలం సానుకూలంగా సాగుతోంది. తృప్తికరమైనటువంటి భోజనాన్ని కూడా చేయగలుగుతారు. మంచి సౌకర్యాలను కూడా అందుకుంటారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. కనుక ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారు, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారు, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కాస్త దివ్యంగా ఉంది. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతే మినహా. కనుక ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. దీని తర్వాత వచ్చేటువంటి 10 రోజుల్లో మళ్ళీ ఇంతటి యోగదాయకమైనటువంటి ఉండటానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. కనుక 1కి 4 సార్లుగా ఈ మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థులకు కూడా బాగుంది. కర్కాటక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం దివ్యంగా సాగుతోందని చెప్పని చెప్పుకోవాలి. అనేక గ్రహాల యొక్క ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా గురు శుక్రులు అనుకూలంగా ఉండటం, చంద్రుడి యొక్క సంచారాలు కూడా సానుకూలంగా సాగుతున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఒకే ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు మేనమేషాలు లెక్క పెడుతూ కాలక్షేపం చేయకుండా వెంటనే వాటి మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా మంచిది. అప్పులు తీర్చగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా ఊరట అనేటువంటిది కలుగుతుంది. చాలా కాలం క్రితం మీకు పరిచయస్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి 10 రోజుల్లో కాలక్షేపం చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బంధుమిత్రులను కలవగలుగుతారు. 10 మందిలో కూడా తలలో నేలకలాగా మెలగడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఒక పెద్దదైనటువంటి శుభకార్యాన్ని చేయడానికో లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికో అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. సౌకర్యాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి స్థిరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. దిశగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ దిశగా మీరు అడుగులు కూడా చక్కగా ముందుకు వేస్తారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలను కూడా చక్కగా అందుకోగలుగుతారు. ఈ చివరి 2 రోజులు మాత్రం అంటే 9వ తారీఖు 10వ తారీఖు ఏవైతున్నా ఇవి మాత్రం అంత అనుకూలంగా లేవు కనుక 8వ తారీఖు లోపుగా మీరు నాకు ఇది ముఖ్యం అనుకునేటువంటి పని ఏదున్నా చక్కగా చేసుకోవచ్చు. విద్యార్థులకు కూడా కాలం కొంత సానుకూలంగానే సాగుతున్నదని చెప్పుకోవాలి. అయితే అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత విద్యార్థులు మాత్రం కొంచెం పట్టుదల చూపెడితే కానీ విద్యను ముందుకు కొనసాగించడానికి అవకాశాలు అయితే మాత్రం గోచరించట్లేదు. కనుక ఈ ఒక్క విషయంలో కొంచెం పట్టుదలగా ఉండేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం సరిపోతుంది. వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి వయసు రీత్యా వచ్చేటువంటి చిన్నపాటి చికాకులు మినహా పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా కాలభైరవ అష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు ఉన్నటువంటి కాలం చక్కగా సానుకూలంగా సాగుతోంది. చతుర్థంలో ఉన్నటువంటి రవి కుజులు యోగదాయకంగా లేకపోయినా చతుర్థంలో ఉన్నటువంటి బుధ శుక్రులు చక్కగా యోగిస్తున్నారు. 6వ ఇంట్లో ఉన్నటువంటి రాహువు బాగున్నాడు. చంద్రుడి యొక్క సంచారాలు కూడా అనుకూలంగా కొనసాగుతున్నాయి. కనుక ఈ కాలం దివ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటికీ ఏ మాటలు మాట్లాడాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఈ సమయస్ఫూర్తి అనేటువంటిది బాగుంటుంది. చక్కటి బుద్ధిబలాన్ని కూడా ప్రదర్శిస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి ఊరటను కూడా కలిగి ఉంటారు ఈ సమయంలో అని చెప్పని చెప్పుకోవచ్చు. చక్కగా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా మీకు కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహన యోగాన్ని పొందడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మంచి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు అని చెప్పని చెప్పుకోవాలి. ఇతరులకు మేలు చేస్తారు. ఇతరుల నుంచి మీరు కోరుకునేటువంటి మేలును కూడా పొందుతారు. ఆర్థికంగా చూసుకున్నా కూడా మరీ ఏదన్నా పెద్ద ఇబ్బంది వస్తుంది అనుకున్నా ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి కావాల్సినటువంటి శక్తియుక్తులను కూడా కలిగి ఉంటారు. అయితే ఇది మరీ వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మినహా ఈ ఇబ్బంది రావడానికి అసలు ఆస్కారం లేదు. లేకపోతే మాత్రం కన్యారాశి వారికి అసలు ఈ 10 రోజులు కూడా ఆర్థికంగా అలా సాగిపోతుందని చెప్పుకోవాలంటే వచ్చే రూపాయి ఖర్చు అయిపోతున్నప్పటికీ ఉపయోగపడేటువంటి ఖర్చులు, ఇష్టపడి పెట్టుకునేటువంటి ఖర్చులు ఇలా సాగుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి.
కనుక ఆర్థికంగా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆధ్యాత్మిక చింతనని కలిగి ఉంటారు, భగవద్ అనుగ్రహాన్ని కలిగి ఉంటారు, సంప్రదాయాల పట్ల చక్కటి గౌరవ మర్యాదలను కనబరిచేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా చక్కగా సజావుగా సాగించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. సంతానం వలన పెద్దవారు కూడా మానసిక సంతోషం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒక వయసు దాటిన తర్వాత ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే కొంచెం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ పడిలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత సుఖకరంగా సాగుతోంది. మధ్య మధ్యలో కొంచెం నిద్రలేమి సమస్యలు లాంటివి ఏర్పడుతున్నప్పటికీ ఇవి పెద్దగా పట్టించుకునేటువంటి విధంగా మాత్రం లేవు. ఇందులో కూడా ఈ 7వ తారీఖు లేకపోతే కనుక 8వ తారీఖు ఈ నిద్రలేమి సమస్యలు వంటివి బాధించడానికి వీళ్ళకి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తత్మా కాలం మాత్రం కొంత సానుకూలంగానే కొనసాగుతోంది. కనుక కన్యారాశి వారికి ఈ కాలం బాగుందని చెప్పుకోవాలి. 10 రోజులు ఉన్నటువంటి కాలం పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి ఏది కూడా లేదు. సప్తమంలో శని సంచారం ఉన్నటువంటి కారణం చేత మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి మునుపున్నంత వ్యవధి ఇప్పుడు ఉండడానికి అవకాశాలు కొంచెం తగ్గుతున్నాయి. కనుక మూడవ వ్యక్తి మాటలు విని మీ ఇద్దరి మధ్యలో పొరపొచ్చాలు రాకుండా మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది ఉత్తమం. ఏమైనప్పటికీ కన్యారాశి వారికి మాత్రం ఓవరాల్గా చూసుకున్నప్పుడు అయితే ఈ 10 రోజులు కొంత సానుకూలంగా సాగుతున్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం సూర్యభగవాన్ని ఆరాధన చేయటం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కనుక చూసుకున్నట్లయితే 3 రోజులు మినహా తతిమా కాలం అంతా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 8వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం చాలా వరకు కూడా సాఫీగా సాగుతున్నది మీకు అని చెప్పుకోవచ్చు. రవి, కుజుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు, చంద్రుడి యొక్క సంచారాలు ఇన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకేముంటుందండి ఇబ్బంది. కనుక తులారాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు అయితే మాత్రం ఈ 10 రోజుల్లో లేవు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా గ్రహ గతుల యొక్క పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మీకు ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతుంది. ఎందుకంటే తర్వాత వచ్చేటువంటి 10 రోజుల్లో కుజుడు రాశి మారుతాడు. అక్కడి నుంచి ఇంకా అర్ధాష్టం కుజుడు ఒక దోషం కూడా ఏర్పడుతుంది. రవి కూడా రాశి మారిపోతాడు. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ 10 రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం చాలా మంచిది తులారాశి వారికి. కనుక తులారాశికి ఇది అనుకూలమైనటువంటి కాలం. ఈ 10 రోజులు కూడా చాలా చక్కగా ఉంది, దివ్యంగా సాగుతున్నది అని చెప్పని చెప్పుకోవాలి. అధికారుల యొక్క అభిమానాన్ని పొందడానికి గాను ఉద్యోగస్తులు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో చక్కగా సానుకూలపడతాయని చెప్పుకోవాలి. అలానే ఇతరులతో ఏర్పడుతున్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. పొదుపు మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. అప్పులు తీర్చగలుగుతారు. ఆరోగ్య సూత్రాలు పాటించడం అనేటువంటి దాన్ని ప్రారంభం చేస్తారు. అనుకోవడమే కాకుండా ప్రారంభం చేస్తారు. విద్యార్థులు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఏదో మీ హాబీస్ గతంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్నాళ్ళు మీరు ఆపేసినటువంటివి ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటికి ఈ 10 రోజుల్లో తిరిగి శ్రీకారం చుట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏ పని చేయాలన్నా జీవిత భాగస్వామితో చర్చించి తర్వాత తుది నిర్ణయాలు తీసుకుంటారు. లేదా వాళ్ళు ఒప్పుకోకపోయినా ఏదో ఒక రకంగా వాళ్ళని ఒప్పించైనప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి పనులు అయితే మాత్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. డాక్యుమెంటేషన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఒంటరి పోరాటం చేయాలి కొన్ని విషయాలు అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని విషయాలను గోప్యంగా అట్టిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. వాటి వల్ల లబ్ధిని పొందుతారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా సానుకూలమైనటువంటి స్థితిగతులే గోచరిస్తున్నాయి. అలానే వయసులో పెద్దవారైనటువంటి వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా తులారాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఉన్నటువంటివి మాత్రం లేవు. 1వ తారీఖు మాత్రం మీకు అంత అనుకూలంగా లేదు కనుక జనవరి 1 కావచ్చు, అదే ప్రకారంగా జనవరి 9వ తారీఖు 10వ తారీఖు కావచ్చు. ఈ రోజుల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఉత్తమం. తదిమా కాలం అంతా మాత్రం అనుకూలంగా సాగుతోంది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ రాశివారు ప్రతినిత్యం కూడా విశేషించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ కాలం కొంత సానుకూలంగానే సాగుతోందని చెప్పుకోవచ్చు. అర్ధాష్టమ రాహు దోషం, అష్టమ గురుడు దోషాలు ఉన్నప్పటికీ, పంచమంలోని శని సంచారం ఉన్నప్పటికీ కూడా మీకు రవి శుక్రుల యొక్క అనుకూలతలు ఉండటం వలన చంద్రుడి యొక్క సంచారాలు కూడా కొంత సానుకూలంగా సాగుతున్నటువంటి కారణం చేత ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం సాఫీగా సాగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇక రాబోయే 10 రోజుల తర్వాత అంటే 10వ తారీఖు తర్వాత ఉండే నుంచి 20వ తారీఖు లోపు ఉండేటువంటి కాలంలో వచ్చేటువంటి గ్రహ మార్పులు ఇంకా మీకు అంత అనుకూలంగా లేవు. కానీ ఈ కాలం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పని మనం చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుంది ఈ సమయంలో? ఆర్థిక వెసులుబాటు అనేటువంటిది లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాఫీగా సాగుతాయి.
వ్యాపార పరంగా రొటేషన్లు కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపార ప్రారంభాలకు కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. సంతానం కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి కొంత మొండిగా ఉండేటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వీటి మీద కొంత ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా కనిపెడతారని చెప్పని మనం చెప్పుకోవాలి. వీటితో పాటుగా ఇక్కడ భగవద్ అనుగ్రహం కలిగి ఉండడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. గురువుల్ని కానీ, గురు తుల్యులైనటువంటి వారిని కానీ కలవడానికి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి, వారి సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుంది. రుణ బాధల నుంచి కాస్త విముక్తి కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అదే ప్రకారంగా అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంత ఊరట అనేటువంటిది చేకూరుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. లేదా వాహనానికి ఏమైనా రిపేర్లు రావడానికి కూడా ఈ సమయంలో అవకాశాలు అయితే మాత్రం ఏర్పడుతున్నాయి. ఎక్కడైనా కొంత సందిగ్ధత అనేటువంటిది ఏర్పడినా జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. ఏమైనప్పటికీ వృశ్చిక రాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవు. అలా కాక ఏదో మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండక ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకున్నా కూడా దాన్ని చక్కగా తట్టుకొని నిలబడగలుగుతారు. ముఖ్యంగా టీమ్ వర్క్స్ చేసేటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి ఈ పని నాకు చాలా ముఖ్యం, ఇది సమయంలో అయిపోతే బాగుండు అనుకునేటువంటి వారికి ఈ కాలం దివ్యంగా ఉంది. కనుక దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆస్తి పంపకాలు కావచ్చు, ఆస్తులకు సంబంధించిన విషయాల్లో తుది నిర్ణయాలు తీసుకోవడానికి కావచ్చు, వీటికి కూడా ఈ 10 రోజులు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఏవైనా వృశ్చిక రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా ఉమామహేశ్వరులను పూజించడం అనేది మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు కూడా చాలా వరకు సానుకూలంగా సాగుతున్నాయి. ఇక్కడ అర్ధాష్టమ శని కావచ్చు, లేకపోతే కనుక తతిమా గ్రహాల యొక్క స్థితిగతులు బాగుండకపోవడం, అంటే జన్మంలోనే 4 గ్రహాల యొక్క సంచారం ఉంది. ఇందులో జన్మంలో ఉన్నటువంటి శుక్రుడు గోచారిత్య దోషప్రదాత కాకపోయినా 4 గ్రహాలు జన్మంలో ఉన్నటువంటి కారణం చేత కొంత మానసిక సంఘర్షణ అయితే ఉంటుంది. సంతృప్తి అనేటువంటిది మాత్రం తగ్గుతుంది. కానీ ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఖర్చులు ఎంత ఉంటున్నాయో రాబడి కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. కనుక సేవింగ్స్ అనేటువంటి పదం లేకపోయినా మీరు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజాచవలసినటువంటి దుస్థితి కూడా ఇక్కడ ఏర్పడడానికి అవకాశాలు అయితే మాత్రం ఏమీ లేవు. ఒకవేళ రాబడి లేదు అయినప్పటికీ కూడా మీ పాత సేవింగ్స్తో అయినప్పటికీ కూడా ఈ 10 రోజులు ఉండేటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా వాటిని చక్కగా నెట్టుకు రాగలుగుతారు. కనుక ఆర్థికంగా పెద్ద చింత అనేటువంటిది మాత్రం ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ 10 రోజుల్లో లేదని చెప్పాలి. ఎప్పుడైతే మనిషికి ముందు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవో కొంత ఊపిరి పీల్చుకోగలుగుతారు. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా ఊరట అనేటువంటిది ఈ 10 రోజుల్లో కనబడుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. నేనేంటి, నా అవసరాలు ఏంటి, నేను ఎలా ఉంటే సుఖంగా ఉండగలుగుతాను అనేటువంటి ఆలోచనలకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఇతరులు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా కుడి చెవితో వింటారు, ఎడం చెవితో వదిలిపెట్టేస్తారు. మీ లోకంలో మీరు ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా కొంత సానుకూలమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. ముఖంలో కూడా కాంతి పెరగడానికి అవకాశాలైనటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభిస్తుంది. ఎవరైనా విడాకులు లాంటివి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే కనుక వాటిని వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది మంచా చెడా అనేటువంటి పునరాలోచన చేసుకోకుండా వెంటనే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్పొచ్చు. అందుకని దీని మీద కూడా నేనేమి మీకు ఇది మంచి విషయం అని కానీ చెడు విషయం అని కానీ చెప్పట్లేదు. మీరు అలా నిర్ణయం తీసుకుంటారు, అలా ప్రవర్తిస్తారనేటువంటి విషయం మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. మొత్తం మీద ధనుసు రాశి వారు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఆ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఆ ప్రణాళికలు కనుక మీరు అనుకున్నటువంటి ప్రకారంగా వెళ్ళకపోయినా పెద్ద కంగారు పడరని మాత్రం చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఒళ్ళు నొప్పులు వంటివి కాస్త బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిగతా అనారోగ్యాలు ఏం పెద్దగా లేవు. కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి, సరిపోతుంది. మంచి సమయం. అన్నదమ్ములకు మాత్రం సరిపడడానికి అవకాశాలు ఈ సమయంలో కొంచెం తక్కువగా ఉంటాయి. ఈ ఒక్క రిలేషన్ విషయంలోనే జాగ్రత్తలు పాటించినట్లయితే సరిపోతుంది. ధనుసు రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం, లేదా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాను 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం కనుక చేసినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలం కొంత మిశ్రమంగా సాగుతోంది అని చెప్పుకోవాలి. అయితే ఇందులో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా మకర రాశి వారికి రాశి ఫలితాలు చెప్పేటప్పుడు కింద కామెంట్స్ కనుక చూసినట్లయితే మీరు మకర రాశి వారిని మరీ భయపెడుతున్నారు, మీరు ఇలా చెప్తే ఎలా కుదురుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కౌన్సిలింగ్ సెంటర్ నడపట్లేదు, నేను జ్యోతిష్యాలయాన్ని నడుపుతున్నాను. ఈ మాట నేను కొంచెం సూటిగానే చెప్తున్నాను. ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్తే దానికి తగినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. మిమ్మల్ని భయపెడితే నాకేమొస్తుంది చెప్పండి.
నాకేం రాదు కదా, నేనేం రకరకాల శాంతులు చేయించుకోండి అని చెప్పని మీ దగ్గర నుంచి నేనేమి డబ్బులు తీసుకుంటున్నటువంటి వాడిని కూడా కాను కదా. అలాంటప్పుడు దాని గురించి ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కనుక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏది మంచో ఏది చెడో చెప్పడం వరకే మా పని, దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ పని. ఏమైనప్పటికీ మకర రాశి వారికి 10 రోజులు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు శుక్రుడు కొంతవరకు యోగిస్తున్నాడు, శని సంపూర్ణంగా యోగిస్తున్నాడు, చంద్రుడి యొక్క సంచారాలు కొంతవరకు పర్వాలా. ఎట్లా చూసుకున్నా గురుడి బలం తక్కువగా ఉంది. 4 గ్రహాలు మీకు వ్యయంలో సంచారం చేస్తున్నాయి. 4 గ్రహాలు వ్యయంలో సంచారం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆరోగ్య విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ వారం ఆరోగ్యపరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కనుక గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం కొంత ఊరట అనేటువంటిది ఉంటుంది. పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు, కానీ కొంత ఊరట అనేటువంటిది మాత్రం చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక మార్పు అనేటువంటిది కనబడుతోంది. ఎటువంటి మార్పు అంటే మీరు ఖర్చు పెట్టడానికి ఇక్కడ ఇష్టపడతారని చెప్పని చెప్పుకోవాలి. సేవింగ్స్ మీద దృష్టిని సారించడం కన్నా అవసరాలకి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బంధువర్గంతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే బాస్ ఒప్పుకోమని నేను సెలవు పెట్టేస్తాను, తర్వాత సంగతి నేను తర్వాత చూసుకుంటాను అన్నట్లయితే మాత్రం ఇబ్బందులు రావడానికి అవకాశాలు కనబడుతాయి. అంటే దేన్ని లైట్గా తీసుకోవడానికి మాత్రం కెరియర్ పరంగా అవకాశాలు లేవు. స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. అంతేకాకుండా రిస్క్తో కూడినటువంటి వాటికి కొంత దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం మకర రాశి వారికి ఈ 10 రోజులు కొంత సానుకూలంగా సాగుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. ఇతరత్ర రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెలు కావచ్చు, వీటిలో కొంతవరకు పర్వాలేదు కానివ్వండి. దీని తర్వాత దాటినటువంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయి, పెద్దనాన్నలు కానివ్వండి, లేకపోతే కనుక ఇటు అత్తగారులు కానివ్వండి, మావగారులు కానివ్వండి, ఇట్లా ఆడబొడుచులు, ఈ వర్గాలతో ఉండేటువంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో, బావగారులు, ఇట్లాంటి రిలేషన్స్తో మాత్రం కొంత చికాకులు అనేటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ చికాకులు కూడా ఎలా ఉంటాయంటే మొహం మీద మాట్లాడుకునేటువంటి విధంగా ఉండవు, కోల్డ్ వార్గా నడవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం అది కూడా అరుగుదల లోపాలు కావచ్చు, పాదాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పాలి. కనుక వాటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోండి. ఏమైనా మీ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి మాత్రం కొంచెం హెచ్చుగా ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేకపోయినప్పటికీ గడిచినటువంటి 10 రోజుల మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ 10 రోజులు కొంత సానుకూలంగా అయితే సాగుతోంది. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 10 రోజులు కూడా చూసుకున్నట్లయితే 5 రోజులు అనుకూలంగా ఉంటున్నాయి, 5 రోజులు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇందులో కూడా 4, 5, 6, 7, 8 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తదిమా కాలాలు కొంత ప్రతికూలంగా సాగుతున్నాయి. ఇంతవరకే జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. ఆర్థికంగా మీకు అనుకూలమైనటువంటి కాలంగానే ఈ 10 రోజులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకని అంటున్నాను ఈ మాట అంటే 4 గ్రహాలు ఇక్కడ ఏకాదశంలో ఉన్నాయి. అట్లా అని చెప్పని అంత లబ్ధిగానే సాగుతుంది అనడానికి అవకాశం లేదు. ఆర్థికంగా చూసుకున్నప్పుడు ఖర్చులు ఉంటున్నాయి, కానీ ఇవి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉంటున్నాయి. ఒకవేళ అప్పులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి, వ్యాపారాల కోసం అని చెప్పనో, లేకపోతే మీకున్నటువంటి బాధ్యతలు నెరవేర్చుకోవడానికో చేసేటువంటి ఉపయోగపడేటువంటి అప్పులుగా ఇతరులు మిమ్మల్ని నిందించడానికి అవకాశాలు లేనటువంటి విధంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంట్లో ఉండేటువంటి వారితో తరచుగా విభేదాలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి సమయం కూడా కొంచెం తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నిద్రలేమి సమస్యలు కానీ, లేకపోతే నిద్ర వంట పట్టకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పని చెప్పుకోవాలి. కనుక ఇటువంటి చిన్న నస కలిగించేటువంటి ఇబ్బందులు మినహాయించినట్లయితే తత్వ అంశాలన్నీ బాగున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఖర్చులు ఉంటున్నాయి, ఉపయోగపడేటువంటి ఖర్చులు ఉంటున్నాయి, అవసరాలు ఉంటున్నాయి, వాటికి తగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఒత్తిడి ఉన్నా దాన్ని అధిగమించగలుగుతారు. అలానే ఏమైనా సమస్యలు వచ్చినా వాటికి చక్కటి పరిష్కార మార్గాలు కూడా వెతుక్కుంటారు. కనుక కుంభరాశి వారికి 10 రోజులు కూడా పెద్ద ఆటుపోట్లు ఉన్నాయని చెప్పడానికి అవకాశాలు లేవండి. కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ప్రశాంతత తగ్గుతుంది, అంతవరకు మాత్రమే దోషంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రత చెదిరిపోకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం అవసరమని చెప్పుకోవచ్చు. ఒక రహస్యమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు, ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలను చక్కగా అందించగలుగుతారు, లబ్ధి కలిగేటువంటి ప్రయాణాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు కావచ్చు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, సమయానికి కనబడకపోవటం వలనో, లేకపోతే అవి మీరు అనుకున్నటువంటి టైం కనబడకపోవటం వల్ల తర్వాత ఇప్పుడు కనబడినటువంటి కారణం చేత మీ పర్పస్ సాల్వ్ అవ్వకపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. దానివల్ల కూడా మీకు పెద్దగా నష్టం కలిగేటువంటి స్థితి ఏమీ లేదు. అంటే అదనపు మార్గాలు, అంటే అదనంగా రావాల్సినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ అదనంగా రావాల్సినటువంటి లాభాలు మాత్రమే రావు దానివల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక కుంభరాశి వారికి ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి అయితే ఈ 10 రోజుల్లో లేదని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు
ఇటువంటి ఒత్తిడిని కూడా అధిగమించడానికి గాను ఈ కాలం అంతా మానకుండా ప్రతినిత్యం కూడా నమశివాయ అంటూ శివనామస్మరణ ఎంతగా చేయగలిగితే అంత మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం కొంత చికాగ్గా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మాత్రం అవసరం. అయితే ఈ 10 రోజుల్లో కూడా మొదటి 6 రోజుల కన్నా చివరి 4 రోజులు ఏవైతున్నాయో ఇవి మాత్రం అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ మొదటి 6 రోజుల్లోనే జాగ్రత్తలు పాటించుకోండి, సరిపోతుంది. ఇతరులకు అప్పు ఇవ్వద్దు, ఇతరుల దగ్గర మీరు అప్పు చేయొద్దు, తాకట్లోకి కాస్త దూరంగా ఉండండి, ఎవరిని నమ్మకండి, మీ సొంత నిర్ణయాలు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి, చాలు. మీరు ఎక్కడ ఇంకా ఇబ్బంది పడకుండా ఈ 10 రోజులు కూడా గడిపేసుకోగలుగుతారు. కొంచెం బద్ధకంగా అనిపించినప్పటికీ టైం టు టైం మీ వర్క్ని చక్కగా కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి పనులు కావచ్చు, ఏదైనా చాలు. రేపు అనేదానికి రూపు లేదనేటువంటి సూత్రాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకున్నారా, చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాహన మరమ్మతులు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. వెంటనే వాటిని రిపేర్ చేయించుకోవడం లాంటివి చేసుకుంటే చాలా సరిపోతుంది. వాటి కూడా ప్రమాదాలు కలగడానికి అయితే మాత్రం అవకాశాలు ఏవి లేవు. ఇంట్లో ఉష్ణశాతం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వేడిమి వల్ల కలిగేటువంటి ఇబ్బందులు మాత్రం ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవాలి. అలానే ఆదాయంగా పరంగా చూసుకున్నప్పుడు చివరి 4 రోజుల్లో కూడా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. శారీరకంగా, మానసికంగా కొంత ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మరింతగా కూడా మెరుగుపరుచుకోగలుగుతారు. కనుక మీనరాశి వారు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాశివారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది ఉత్తమం. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.